హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ విజయలక్ష్మి ఇట్లు మీ విద్య. ఇవాళ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది కార్తీక మాసం కదా. చాలామంది రకరకాల పూజలు, ఉపవాసాలు చాలా కష్టపడుతూ ఉంటారు. రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇలాంటి దానికి రిలేట్ అయ్యేదే నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నాను, ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటి బాల వికాస్ అని చెప్పేసి సత్సాయి బాబా డిజైన్ చేశారండి. పిల్లల కోసం అని చెప్పేసి డిజైన్ చేశారు. ఒక కోర్స్ డిజైన్ చేశారు. ఒక రకంగా అంటే ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ లాగా. అది గ్రూప్స్ ఉంటాయి, అట్లా ఉంటుందన్నమాట. అయితే దాంట్లోవి పద్య సూక్తులు అని ఒక చిన్న చిన్న శ్లోకాలాగా చేశారనమాట. అది స్వామి రాశారు. అవి వాటిల్లో ఎంత డీప్ మీనింగ్ ఉంటుందంటే, ఒక రకంగా చెప్పాలంటే అవి లైఫ్ లెసన్స్ అండి. చాలా అద్భుతమైన మీనింగ్ ఉంటుంది. అవి గనక కరెక్ట్‌గా మనము అర్థం చేసుకోగలిగితే చాలా బావుంటాయి. ఒకటి చెప్తానండి. అది దేవుడనగ వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందు. పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలి ఉండు. ఇంత చక్కగుంది కదండీ! దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఏదో చేస్తేనే అని అట్లా కాదు. దేవుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. నిన్ను నువ్వు ప్రాపర్‌గా అనలైజ్ చేసుకోగలిగితే నీలో ఉన్న దేవుడే అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్న దేవుడు నీలో ఉన్నాడు. అది నువ్వు గుర్తించగలిగితే నీలో దేవుడు ఎప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. నీలో ఉన్న దేవుడిని నువ్వు ఎప్పుడు తెలుసుకోగలుగుతావు? నీలో ఒక కరుణ, ఒక జాలి, ఒక ప్రేమ, ఇలాంటి తత్వాలు నీలో ఎంతెంత అభివృద్ధి అవుతూ, ఎంతెంత వృద్ధి అవుతూ నీకు అలాంటివి నువ్వు ఎక్కువ నీలోంచి బయటకు వస్తూ ఉన్న కొద్దీ నీలో ఉన్న భగవంతుడు నీకు కనబడతాడు, బయట వాళ్ళకి కనబడతాడు. బయట వాళ్ళలో ఉన్న భగవంతుడు నీకు కనబడతాడు. ఇవన్నీ భగవత్ స్వరూపాలు. ప్రేమ, జాలి, కరుణ, దయ, ఇవన్నీ భగవత్ స్వరూపాలు. స్వామి చెప్తారు, దయగల హృదయమే దైవ మందిరం. ఎక్కడైతే దయ ఉంటుందో అదే దైవ మందిరం, ఇంకెక్కడో కాదు. ఎంత చక్కగా ఉంది చూడండి. దయగల హృదయం దైవ మందిరం. అలా పాపం అనగా వేరు పరదేశమున లేదు. పాపం అంటే కూడా ఇంకెక్కడో ఉంది, ఎవరో చేసింది పాపం, వాళ్ళు పాపం చేశారు, వీళ్ళు పాపం చేశారు, లేదా ఇంకేదో పాపం, ఇలా అనుకుంటాం. మనం ఒక చిన్న మనసును బాధ పెట్టే మాట ఒకటి మాట్లాడినా కూడా అది చాలు కదండి, పాపమే కదా అది. దాన్ని మించింది ఇంకే పాపం ఏముంది? ఎదుటి వ్యక్తికి వీలైతే హ్యాపీగా ఉండేట్టుగా నువ్వు ఏదైనా మాట చెప్పగలిగితే చెప్పాలి. లేదు నువ్వు చెప్పలేదు, ఓకే వదిలేసే. అంతేగాని ఎదుటి వ్యక్తిని బాధ పెట్టేట్టుగా మాట్లాడినా, ఎదుటి వ్యక్తిని మనసు నొప్పించేట్టుగా మాట్లాడినా దాన్ని మించిన పాపం ఇంకోటి లేదు. పెద్ద పెద్ద పాపాలు కాదండి, చిన్న చిన్నవి కూడా చాలా పెద్ద పాపాలు. ఇలాంటివి నువ్వు చేసే పనుల్లోనే, నువ్వు చేసే ప్రతి దాంట్లో పాపం ఉంది, పుణ్యం ఉంది. నీలోనే ఉన్నాడు భగవంతుడు. ఇది తెలుసుకోగలిగితే, మనని మనం అనలైజ్ చేసుకోగలిగితే ఎంత అద్భుతం కదండి. అండ్ ఇంకోటి మీకు ఒక స్టోరీ కూడా చెప్తాను కదా, దీనికి రిలేట్ అయ్యేదే. ఒక ధనవంతుడు ఉంటాడు. ఒక ధనవంతుడు ఒకసారి పక్క ఊర్లో తిరునాళ్ళ జాతర జరుగుతుంది చూడ్డానికని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ చాలా ధనం తీసుకొని వెళ్తాడు. వెళ్ళి అక్కడ షాపింగ్ చేస్తాడు. అన్ని రకరకాలుగా కొనుక్కుంటాడు. చాలా విలువైన వస్తువులు కొనుక్కుంటాడు. అవన్నీ కొనుక్కొని తన చేతి సంచి ఉంటుంది, ఆ సంచిలో పెట్టేసుకొని తీసుకొని వస్తుంటాడు. ఈయనతో పాటుగా ఒక దొంగవాడు ఈయన కొనడము అన్ని చూడడం గమనిస్తాడు. ఈయన వెనకాలే వస్తాడు. అప్పుడు వెనకట ఎట్లా ఉండేది, వెహికల్స్ అవేమి ఉండేవి కాదు కదండి. అప్పుడు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈయన పరిచయం చేసుకుంటాడు. చక్కగా పరిచయం చేసుకొని, మంచివాడిగా పరిచయం చేసుకొని, చక్కగా మాట్లాడుతూ ఈయనతో పాటుగా వస్తాడు. వస్తుంటే అప్పుడు ఎలా ఉండేది, ఒక రాత్రి ఏంటంటే ఒక సత్రం లాంటిది, ఒక ఊర్లో సత్రం చూసుకొని దాంట్లో ఉండి భోజనం చేసి పడుకొని లేచి మళ్ళీ తెల్లవారుజామున బయలుదేరేవాడు. అలాగే వీళ్ళు కూడా ఒక సత్రంలో పడుకున్నారు. అక్కడ పడుకొని నిద్ర పోయిన తర్వాత ఇక మంచి నిద్ర పట్టేసింది, ఆయన నిద్రపోయినాడు. ఈ లోపల దొంగకి వచ్చిందే వాడు అదే కదా రీజన్, ఇంకా మొదలైపోయింది. ఎప్పుడు వెతకాలని చెప్పేసి మధ్యరాత్రి ఎప్పుడవుతుందని చూసుకొని లేచి వెతకడం స్టార్ట్ చేశాడు. అక్కడ అంతా వెతికాడు. ఆయన చేతి కింద ఉన్న సంచిని వెతుకుతాడు, తల కింద ఉన్న దాన్ని మెల్లగా ఆయనకు మెలుకు రాకుండా తీసి వెతకడం అట్లా చేస్తాడు. ఎంత వెతికినా ఎక్కడ ఏమీ దొరకదు వాడికి. ఇక తెల్లవారుజాము అయిపోతూ ఉండేసరికి ఇక దొంగ తట్టుకోలేడు, ఇక ఆగలేక అతన్ని లేపేసి మీరు చాలా విలువైన వస్తువులు కొన్నారు కదా, ఇంకోటి మీ దగ్గర ధనం కూడా ఉంది కదా, ఇక్కడ చాలా దొంగలు ఉంటారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ పెట్టుకున్నారో చూసుకోండి, మీ ధనం ఏమైందో చూసుకోండి, ఉన్నాయా మీ విలువైన వస్తువులు, ధనం ఉందా చూసుకోండి అనేసరికి ఆయన హ్యాపీగా లేచి ఆ దొంగ తల కింద పెట్టుకున్న సంచి తీసుకొని
ఇగో నేను ఇక్కడ దొంగలు ఉన్నారు, ఇది జాగ్రత్తగా పెట్టాలని తెలిసి నేను నీ తల కింద పెట్టాను, నీ తల కింద ఇగో జాగ్రత్తగా ఉన్నాయి నా వస్తువులు అని చెప్పి తీసుకుంటాడు. అలాగే భగవంతుడు మనలో ఉన్న సంచి, ఈ సంచిలోనే ఆత్మజ్ఞానం అనేది, తర్వాత పరమానందం, ఆనందం అనేది, ఆత్మవిశ్వాసం అనేది, పరమానందం అనేది, ఆత్మజ్ఞానం అనేది, ఇవన్నీ సంచిలో పెట్టేసి మనలోనే పెట్టాడు. అది మనలో ఉన్నవి ముందుగా మనని మనం అనలైజ్ చేసుకొని మనలో మనం వెతుక్కుంటే అన్నీ మనలోనే దొరుకుతాయి. ఇక మనలో దొరికిన వాటిని ఇక తిరిగి ఉండదు, ఇంకెవరు తీసుకోలేరు. వేరే చోట ఎక్కడో ఉన్నాయి అని వెతకడం మొదలు పెడితే ఎప్పటికీ దొరకవు అవి. మనలో ఉన్న వాటిని మనం ఎప్పుడైతే వెతుక్కోవడం మొదలు పెడతామో అది ఒక్కొక్కటి దొరుకుతున్న కొద్దీ అది పట్టరాని ఆనందం మనలోంచి మనకు వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.